నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు చినికిగా గాలివానగా మారిన పరిస్థితి. ప్రభాకర్ రావుని మీరు అమెరికా నుంచి రప్పించారు. ఆయనేమో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంలో పూర్తిగా ఆయనే బాస్ అనుకోవచ్చా, లేకపోతే అతనికంటే ఇంకా బాసులు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏది ఏమైనా ట్యాపింగ్ జరిగిందనేది మాత్రం వాస్తవం 100%. దాంట్లో మెయిన్గా దానికి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు. కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసినామని ఒప్పుకోరు, తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. మరి దాంట్లో భాగంగా ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు పేరు చెప్తున్నారా, లేకుంటే పెద్ద తలకాయలను తప్పించడానికి చెప్తున్నారా అనేది మనము ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రాజకీయ ప్రముఖులను కానివ్వండి, అమ్మాయిల వరకు కూడా వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, నాకు పేరు వద్దు కానీ చాలా ఇబ్బందులు జరిగినాయి. ప్రతి ఒక్కరికి కూడా అది కొన్ని ఫ్యామిలీలకు ఇంకా మనం చెప్పరాదు కానీ చాలా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ట్యాపింగ్ అనే అంశాన్ని తప్పకుండా 100% మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టకుండా ఇక భవిష్యత్తులో ఎవరు కూడా అనధికారికంగా ట్యాపింగ్ చేయకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ట్యాపింగ్ జరిగినది లీక్స్ బయటికి వస్తూ ఉంటే కొందరు బాధితులు చెప్తున్న దాని ప్రకారం అన్నా చెల్లె, భార్య భర్త ఇట్లా కుటుంబాలు మాట్లాడుకోలేని పరిస్థితి ట్యాపింగ్ వల్ల జరిగింది. దానివల్ల వాళ్లకు రాజకీయ ప్రయోజనం ఒనగూరింది కావచ్చు, కానీ కొన్ని కుటుంబాలు విడిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని విపత్కరమైన పరిస్థితులు చాలా ఎదురైనాయి. కాబట్టి మరి అనధికారికంగా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ట్యాపింగ్ చేసి ఎప్పటికీ మా ప్రభుత్వమే ఉండాలనుకునేంత దుశ్చర్య ఇంకొకటి ఉండదు. మరి ఇప్పటికైనా ప్రభాకర్ రావు గారు వారు తప్పు తెలుసుకొని మరి ఎవరి వల్ల చేయాల్సి వచ్చింది, నా డ్యూటీ నేను చేస్తా అని చెప్తున్నారు. కానీ ఎవరు చెప్తే చేసిండ్రు అనేది ఆయన చెప్పాల్సిన అవసరం తప్పకుండా. ఓకే, అంటే మీరు గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే సంబంధించినవి తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి ఆయన మీడియా ముందు ఫస్ట్ ఆయన చెప్పారు. బండి సంజయ్ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఇక్కడ చట్టం ముందు ఎవరైనా సమానమేనండి. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా ట్యాపింగ్కు గురైన బాధితులు ఎవరైనా చట్టం ముందు సమానమే. ఎవరైనా సిట్టు పిలిస్తే రావాల్సిందే. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, అప్పుడు పిసిసి చీఫ్ ఉన్న రేవంత్ అన్నను మెయిన్గా టార్గెట్ చేయడం జరిగింది. ఓన్లీ రేవంత్ అన్న మట్టుకు వదిలేస్తే బాగుండేది, కానీ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ట్యాపింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా ఇంటికి దగ్గరలో డివైస్లు పెట్టి ఆ రకంగా చేయడం అనేది అది తీవ్ర అమానుషం. అది కాకుండా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి పేరు అయితే ఒక సింపథైజర్గా, నక్సలైట్ సింపథైజర్గా పెట్టి అంత ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనప్పుడు ఓన్లీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదు. అంటే ఏ రకంగా అంటే మరి అసలు పార్టీని ఎవరు చెప్పిండ్రు అనేది ప్రభాకర్ రావు గారు చెప్పట్లేదు. ఎవరో ఒకరు చెప్తేనే ప్రభాకర్ రావు గారు డెఫినెట్గా ఫాలో అయ్యి ఉంటారు. కానీ అవతల చెప్పిన వ్యక్తి ఎన్ని పేర్లు చెప్పిండు, అనధికారికంగా వీళ్ళు ఎన్ని చేసిండ్రు. ఇప్పుడు మనం రోజుకొకటి వెబ్ సిరీస్ లాగా వస్తుంది. ఓ రోజు 600 అన్నారు, ఓ రోజు 4000 అన్నారు, 6000 అన్నారు. ఇది క్లోజ్ అయ్యేసరికి ఎన్ని వేలు అవుతుందో తెలియదు. అంటే వీళ్ళ ఓపికగా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. 100 ఫోన్లు, అసలు రోజుకు 100 ఫోన్లు ఏ రకంగా విన్నారు? ఇదే దృష్టి, ఈ ట్యాపింగ్ మీద పెట్టిన దృష్టి మరి వాళ్ళు ఇచ్చిన పథకాల మీద కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద కానివ్వండి, మరి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మా ప్రదాత సోనియమ్మ గారు మరి తెలంగాణ ఇస్తే మరి ఈ రకంగా అభద్రతతోటి ట్యాపింగ్ భయంతో భయభ్రాంతులకు గురి చేసే విధంగా గత పాలకులు మరి పాలించిండ్రు. అదే ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం కాకుంటుండే అని అభిప్రాయం. అందరికన్నా ఫస్ట్ నాదే ఉంటుందండి. ఓకే, విచారణకు పిలిస్తే వెళ్తారా, సహకరిస్తారా? ఎందువల్ల 100% వెళ్తాను. డెఫినెట్గా వాస్తవాలు కూడా చెప్తాను. ఇప్పుడు నా దృష్టికి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. నన్ను పిలిచినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏపీ తరహా రప్ప ఇక్కడ కూడా 2029లో గంగమ్మ తల్లి జాతర చూపిస్తామని బీఆర్ఎస్ ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఎట్లా చూస్తారు?
అంటే మేము ఫ్యాక్షన్ని ఫాలో అయ్యి గతంలో వాళ్ళు ఫ్యాక్షన్ వాళ్ళతోటి సహవాసం చేసిండ్రు కదా జగన్మోహన్ రెడ్డి తోటి, కాబట్టి ఆ సహవాస దోషం ఉంది కదా, అందుకని రప్ప అని ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళది వాళ్ళే ప్రజలకు ఏం సంకేతం ఇస్తుండ్రు మీరు ప్రతిపక్షంలో కరెక్ట్ పాత్ర పోషించకుండా, ప్రభుత్వానికి సహకరించకుండా, మళ్ళీ ఇప్పుడు మా పాలనకు ఏదైతే మంచి పేరు వస్తుందో, పథకాలకు మంచి పేరు వస్తుందో, ఈ అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కోసము ఇట్లా మళ్ళీ దాని మీద చర్చ జరగాలి కదా ఎప్పుడు. ఈ ట్యాపింగ్ నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఈ రప్ప అని ఫ్లెక్సీలు పెట్టుకుంటే దాని మీదనే డిస్కషన్ అవుతుంది కదా, ట్యాపింగ్ పక్కకి వెళ్ళాలి కొంచెం అనే దాంట్లో వాళ్ళు ఆడుతున్న రాజకీయ డ్రామా. గంగమ్మ తల్లి జాతర చూపిస్తామంటున్నారు. గంగమ్మ లేదు, ఎల్లమ్మ లేదు, ఇప్పుడు వాళ్ళది చూపెట్టడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది. వాళ్ళకు అసలు వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలను అది మొత్తం కళ్ళకు గట్టినట్టు ప్రజలకు చూపించబోతున్నారు. అదే పెద్ద జాతర. ఓకే, ఇప్పుడు మీరు రైతు బీమా ఇస్తున్నారు కదా, కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం అన్నట్టు బీఆర్ఎస్ అంటుంది. అంటే మేము ఏ మంచి పథకం తీసుకున్నా, ఏది చేసినా కూడా వాళ్ళు ఎలక్షన్ కోసం అంటే చెయ్యకుంటే చెయ్యలేదు అంటారు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోతారంటారు, ఎన్నిసార్లు అమెరికాలు పోతారంటారు, మరి చేస్తే మళ్ళీ ఈ రకంగా అంటారు. ఓకే, మొత్తం తెలంగాణ హక్కుల్ని చంద్రబాబుకి తాకట్టు పెడుతున్నట్టుగా నిజమే అంటారా? బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జిల్లాలో మొత్తం ఏపీకి ఇస్తున్నారట కదా, అంటే ఏం చెప్తారు? ఎవరు చెప్పారు ఇస్తున్నారని? ఎవరు చెప్పారు? గతంలోనే ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటగానే రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో అన్ని విషయాలు మాట్లాడుకుందాము అని ఆయన చర్చలకు పిలిచిండ్రు, ఒక అడిగేసిండ్రు, మాట్లాడుకున్నారు, తెచ్చుకున్న ఈ మా ప్రజాపాలనలో అట్లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు మా దగ్గర జరగవు. డెఫినెట్గా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారమే తెలంగాణ ప్రజలు మెచ్చి నచ్చే విధంగానే పాలన ఉంటుంది. ఏ విషయంలో కూడా వెనకడుగు వేసేది లేదు. వాళ్ళు రాజకీయం కోసము ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు. అక్కడ కూడా కుటుంబంలో ఆధిపత్య పోరైంది. ఆధిపత్య పోరై ఒక్కొక్క స్లోగన్ తీసుకొని ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో కూడా మాకే మంచి మెజార్టీ సీట్లు వస్తాయి కాబట్టి ఏదో ఒక రకం మీద డైవర్ట్ చేయాలి కాబట్టి అట్లా చేస్తుంది. నిన్న కవిత ఆర్ కృష్ణతో భేటీ అయ్యారు, ఏం చెప్తారు దానికి? ఇది ఏమంటా అంటే 10 ఏళ్ళ పాలనలో ఆమె ఆర్డినరీ ఎమ్మెల్సీ కాదు, ఒక ముఖ్యమంత్రి కూతురు, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కూతురు, కుటుంబ సభ్యురాలు, షాడోల్లాగా వ్యవహరించిండ్రు అధికారంలో, ప్రభుత్వంలో, పార్టీలో. అప్పుడు మాట్లాడని బీసీ వాదాన్ని ఇప్పుడు నీకు నాదంగా ఎందుకు మార్చుకుంది కవిత? బీసీ వాదం అనేది కవిత కథ ఒక నాదం అయిపోయింది. మరి ఈరోజు బీసీలే ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల పాలనలో మాట్లాడినామే ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది అని మరి ఏ బీసీలు వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కవిత మీద ఒక స్కాము వచ్చింది, అది నిరూపణ అయినా కాకుండా ఒకటి ఆరోపణ వచ్చింది. అప్పుడు ఇమీడియట్గా ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సి ఉండే, ఇప్పుడు వచ్చినాక చేయాల్సింది ఉండే. ఇప్పుడు మళ్ళీ బీసీ అంటే ఏ ప్రజలు హర్షిస్తారు, ఏ ప్రజలు నమ్ముతారు, ఏ బీసీలు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డికి ఆ ప్రాజెక్ట్ తెలియదు, టీఎంసీలు తెలియదు, అసలు నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అని చెప్పి హరీష్ రావు అంటున్నారు. సో టీఎంసీలు క్యూబిక్లు ఏం తెలియదా అంటే ఏం చెప్తారు? టీఎంసీలు క్యూసెక్లు అవి తెలివందే పాలన చేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదో క్యాప్షన్స్ కలిసే విధంగా ఇష్టమున్న మాటలు మాట్లాడాలంటే అక్కడ హరీష్ రావు ఒక్కడే మాట్లాడతాడు, కానీ ఇక్కడ మాట్లాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు. మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే, మా ప్రభుత్వాన్ని అడ్డగోళ్ళ మాటలంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు మేము ఏమైతే హామీలు ఇచ్చి నెరవేరుస్తున్నామో వాటిని అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా ఇష్టం ఉన్నట్టు, నేను చెప్పాను కదా ఇందాక, కుటుంబంలో 4 మధ్యలో ఆధిపత్య పోరాటం ఉంది. ఆ ఆధిపత్య పోరాటంలో ఒక్కొక్క ఎజెండా తీసుకొని మాట్లాడుతున్నారు.